శాశ్వత మహిమగల రాజ్యాధిపతి అయిన నా ప్రభువా, నా దేవా, ఈ లోకంలో అనేక విషయాలు నా దృష్టిని ఆకర్షించుతున్నప్పటికీ సంపూర్ణంగా మీ రాజ్యమును మరియు మీ నీతిని వెతుకుటకు మొదటి ప్రాధాన్యతనిచ్చే హృదయమును నాకు దయచేయండి. ప్రభువా, నా తలంపులు, నా ఆశలు, నా ప్రణాళికలు అన్నిటికంటే ఎక్కువగా మీ చిత్తమే గొప్పదని గ్రహించినట్లు నన్ను నడిపించండి. ఈ భూమి మీద తాత్కాలికమైన వాటి వెనుక పరిగెత్తకుండా నిత్యమైన వాటిపై నా మనసును, నా హృదయమును సంపూర్ణంగా నిలుపునట్లు నాకు సహాయం చేయండి. ప్రభువా, మీ రాజ్యము విస్తరించుటకై నన్ను వాడుకునండి. నా కుటుంబంలోనూ, నా ఇంటి చుట్టుప్రక్కల నివసించే వారిలోనూ, నేను నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజల హృదయాలలోనూ మీ రాజ్యము విస్తరించినట్లు నన్ను మీ పాత్రగా వాడుకునండి. దేవా, మీ మహిమగల సువార్తను ధైర్యంగా సంపూర్ణ శక్తితో ప్రకటించుటకు నన్ను బలపరిచి నా సేవను ఫలవంతంగా చేసి నన్ను విస్తరింపచేయండి. నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా జీవన విధానం ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయనట్లు నన్ను తీర్చిదిద్దండి. నిరుత్సాహపడిన వారికి నిరీక్షణను, దుఃఖించే వారికి ఆదరణను, మార్గం తప్పిన వారికి మీ సత్యమును తెలియజేయనట్లు నన్ను వాడుకునండి. ప్రభువా, మనుషుల ప్రశంసలను వెతకకుండా మీ మహిమ కొరకే జీవించడం నాకు నేర్పించండి. నేను చేసే ప్రతి కార్యంలో మీ నామము ఘనపరచబడినట్లు నా హృదయమును ప్రతిదినము పరిశుద్ధపరచండి. నిత్యము మీ వాక్యమును, మీ సన్నిధిని నేను ప్రేమించినట్లు, ప్రార్థనలో స్థిరముగా ఉండినట్లు, పరిశుద్ధాత్మ నడిపింపులు నడుచున్నట్లు నాకు మీ కృపను అనుగ్రహించండి. తండ్రి, నా కుటుంబమును, నా సేవను, నా భవిష్యత్తును మీ చేతులకు అప్పగించున్నాను. మీరు తెరిచిన ద్వారములను ఎవరును మూయలేరు, మీరు మూసిన ద్వారములను ఎవరును తెరవలేరు. కాబట్టి మీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. నా జీవితం అంతయు మీ రాజ్యము కొరకును, మీ నీతి కొరకును, మీ మహిమ కొరకును వినియోగింపబడినట్లు నన్ను ఆశీర్వదించండి. దేవా, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ మనవులన్నిటినీ నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామమును ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.